హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా తెలుగు రుచులు. కూరగాయల కోసం మార్కెట్కి వెళ్ళినప్పుడు కూరగాయలతో పాటు పక్కనే మామిడికాయ కనిపించిందంటే చాలు ఆవకాయ పచ్చడి గుర్తుకు వస్తుంది. ఎప్పుడెప్పుడు ఆవకాయ తింటామా అని నోట్లో నీళ్లు ఊరుతా ఉంటాయి. ఆవకాయ పచ్చడి చేసేదాకా మనము ఆగలేము. అందుకే మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా పచ్చడి చేశారంటే ఆవకాయ పచ్చడి తిన్నంత ఫీల్ వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, ఆవకాయ పచ్చడిని తలపించే ఈ మామిడికాయ పచ్చడిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి. మామిడికాయ పచ్చడి చేయడం కోసం నేను 2 మీడియం సైజు మామిడికాయలని తీసుకున్నాను. మామిడికాయ పచ్చడి కోసం ఎప్పుడైనా పుల్లటి మామిడికాయలనే తీసుకోవాలి. మామిడికాయలని శుభ్రం చేయడం కోసం ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకుని మామిడికాయలని శుభ్రంగా కడగాలి. మామిడికాయలని కడిగేటప్పుడు మామిడికాయ తొడిమిని చాకుతో కట్ చేసి అప్పుడు శుభ్రంగా కడగాలి. కడిగిన మామిడికాయల్ని క్లాత్తో శుభ్రంగా తుడవాలి. మామిడికాయని చెక్కు తీయాల్సిన అవసరం లేదు, పచ్చడి ఇలాగే చేసుకోవచ్చు. మామిడికాయ ముక్కల్ని సన్నగా బారుగా వీడియోలో నేను చూపిస్తున్న విధంగా కట్ చేయాలి. నేను తీసుకున్న మామిడికాయలు టెంక కట్టడం వల్ల నేను ఇలా కట్ చేస్తున్నాను. మీరు నార్మల్గా కట్ చేస్తే సరిపోతుంది. మామిడికాయ ముక్కల్ని ఇలా బారుగా కట్ చేశాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. మరి చిన్నగా కాకుండా బంగాళదుంప కూర వండటం కోసం బంగాళదుంపల్ని ఎలా అయితే కట్ చేస్తామో వీటిని కూడా అలాగే కట్ చేయాలి. వీడియోలో నేను చూపిస్తున్న విధంగా మామిడికాయ ముక్కల్ని కట్ చేస్తే సరిపోతుంది. పచ్చడి కోసం మామిడికాయ ముక్కలు ఈ సైజులో ఉంటే సరిపోతాయి. పచ్చడి కలపడం కోసం తరిగిన మామిడికాయ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మామిడికాయ ముక్కల్లో రుచికి సరిపడ ఉప్పు వేయాలి. ఒక్కొక్క మామిడికాయ ఒక్కోలా ఉంటుంది కాబట్టి మామిడికాయల పులుపుకు తగ్గట్టు ఉప్పుని వేయాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు. నేను వాడుతున్న కారం పచ్చడి కారం కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ వేసాను. మీరు వాడుతున్న కారం నార్మల్ కారం అయితే 3 స్పూన్స్ కారం వేస్తే సరిపోతుంది. 1/2 టీ స్పూన్ మెంతి పొడి, 3/4 టీ స్పూన్ ఆవాల పొడి వేయాలి. పొట్టు తీసిన వెల్లుల్లి 10 వేసి ఉప్పు కారం మామిడికాయలకి బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలపాలి. మామిడికాయ ముక్కలు కలిపిన తర్వాత వాటిని పక్కన పెట్టి స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో 4 to 5 టేబుల్ స్పూన్స్ పల్లి ఆయిల్ మాత్రమే వేయాలి. ఆవకాయ పచ్చడికి ఎప్పుడైనా పల్లి ఆయిలే వాడాలి. ఆయిల్ వేడయ్యాక 5-6 వెల్లుల్లిని బాగా దంచి వేయాలి. వెల్లుల్లిపాయ వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి కరివేపాకును కూడా వేగనివ్వాలి. ఇప్పుడు వెల్లుల్లి వేసిన ఆయిల్ తీసుకొచ్చి ఉప్పు కారం కలిపిన మామిడికాయ ముక్కల్లో వేసి ఒకసారి బాగా కలపాలి. ఈ మామిడికాయ పచ్చడి చేసిన రోజు కన్నా మరుసటి రోజు చాలా టేస్టీగా ఉంటుంది. ఆవకాయ పచ్చడి చేసేలోపు ఇలా మామిడికాయ పచ్చడి చేసుకుని తిన్నారంటే ఆవకాయ తిన్నంత తృప్తిగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చకచకా మార్కెట్కి వెళ్ళి మామిడికాయలు తీసుకొచ్చి మామిడికాయ పచ్చడి చేసి మీరు కూడా ఒకసారి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.